హలో ఫ్రెండ్స్, చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. అయితే చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి క్రిములు మనల్ని హాని చేయకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో నేడు వేగంగా మారుతున్న జీవన శైలిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుకోవడం సవాళ్లతో కూడుకున్నది. ఎందుకంటే సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం, యోగా చేయకపోవడం, సమయానికి సరైన నిద్ర లేకపోవడం ఇలాంటివి. అటువంటి పరిస్థితులలో ప్రజలు వివిధ పద్ధతులను ఎంచుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలు కూడా మెరుగుపరుచుకోవాలి. అయితే హెల్తీ డైట్ లో భాగంగా చాలా మంది చలికాలంలో ఖర్జూరాన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. ఉదయం ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలోనూ ఔషధాల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. అయితే నిపుణుల ప్రకారం రోజుకి 2 ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఖర్జూరాలు టేస్ట్ లోనూ అంతే మధురంగా ఉంటాయి. అందుకే వీటిని ఇష్టంగా తింటారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, విటమిన్ B6, విటమిన్ K, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఖర్జూరంలోని పోషకాలు శక్తిని పెంచుతాయి. ఇందులోని గ్లూకోజ్ శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నవారు ఈ ఖర్జూరాన్ని ముందుగా తింటారు. అలాగే ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేసి ప్రేగు కదలికల్ని సులభంతరం చేస్తుంది. ఖర్జూరాలని తింటే మలబద్ధకం దూరం అవుతుంది. అలాగే ఖర్జూరాలని రెగ్యులర్ గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిలో క్యాలరీలు తక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇందులోని ఫైబర్ ఇతర పోషకాలు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఇది మొత్తం క్యాలరీలను తగ్గించి బరువు కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఖర్జూరాల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకి హెల్ప్ చేస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఖర్జూర పండు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఈ ఖర్జూర పండులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో కాల్షియం కూడా ఉండటం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయి. అలాగే చలికాలంలో కీళ్ల నొప్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు మరియు వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే ఖర్జూరాలు చలికాలంలో శరీరానికి వేడిని అందించడంలో సహాయపడతాయి. కాబట్టి దీన్ని తినడం ద్వారా మీరు ఎల్లప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే ఎక్కువగా చలికాలంలో చర్మం చాలా పొడిగా మారుతుంది. ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాల వల్ల ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు కణాల నష్టాన్ని కూడా నయం చేస్తుంది. కాబట్టి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు దాగి ఉన్న ఈ ఖర్జూర పండుని మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.